జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించు 19వ వార్షికోత్సవ స్త్రీల ఉజ్జీవ సదస్సు విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం షారోన్ చర్చ్, రోడ్ నెంబర్ 12, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ టీవీ ప్రసంగికురాలు, దేవుని చేత బలంగా వాడబడుతున్న జాతీయ స్త్రీల ఉద్యమం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ తెరిసా పాల్ గారు శక్తివంతమైన సందేశమును అందించి అందరి నిమిత్తమై ప్రార్థించెదరు. ఈ సదస్సులో డాక్టర్ తెరిసా పాల్ గారు రచించిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకం ఆవిష్కరించబడును. రండి, ఏ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి సంఘం వారు స్త్రీలు సైన్యముగా కూడి వచ్చి దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందండి. God bless you. Don't miss it. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Thank God he brought us to another new month. మరొక నూతన మాసంలోనికి ప్రభువు మనల్ని నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం. Really thank God every day for the gift of life and gift of day and gift of month. ప్రియులారా, దేవుడు జీవితాన్ని ఒక బహుమానంగాను, ఒక నెలను బహుమానంగాను, ఒక దినమును మనకు బహుమానంగా ఇచ్చినందుకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. Because the time is so bad, we see around so many people moved out of this world. ప్రియులారా, గమనించండి, దినాలు చెడ్డవి, ఎంతో భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. లోకంలోంచి అనేక మంది కొట్టివేయబడుతున్నారు, లేకుండా వెళ్ళిపోతున్నారు. So we have to be very grateful to God for the grace upon our life. మన జీవితాల పట్ల దేవుడు కలిగి ఉన్న మహా గొప్ప కృపను బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే. So we are happy to come to your home with Jeevaharam program. ఈ సమయంలో జీవాహారం అనే కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషం. Glad to know that you are blessed and so many testimonies are coming. మీరు దీవించబడుతున్నారని అనేకమైన సాక్ష్యాలు మీరు చెప్తున్నారు, దాన్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. Today I have a powerful word for you as usual. సాధారణంగా మరి నేను చెప్తున్నట్టుగానే మరొక శక్తివంతమైన సందేశంతో మీ ఎదుట నిలబడ్డాం. And remember, this is continuation series I am preaching. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను అందిస్తున్న సందేశాలన్నీ కూడా ధారావాహికంగా మీకు ఒక్కొక్క ఎపిసోడ్ ప్రకారంగా మీకు అందించడం జరుగుతుంది. Last year I spoke from Restoration book. You can go to YouTube and get that powerful message. గత సంవత్సరం అంతట్లో కూడా నా సందేశాలన్నీ కూడా పునరుద్ధరణ అనే మాట ఆధారం చేసుకొని ఆ సందేశాలు ఇవ్వబడ్డాయి. దానికి సంబంధించిన పుస్తకం ఉంది. ఒకవేళ మీరు చదవాలనుకుంటే తప్పనిసరిగా చదవండి, యూట్యూబ్కి వెళ్ళి ఆ సందేశాలు వినండి. If you miss, go to YouTube and subscribe and like it and attend. గత సందేశాలు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్లో మరి తెరిసా పాల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నూతన సందేశాల సమాచారం వస్తుంది. If you need restoration, you have to listen to those messages. పునరుద్ధరణ కావాలనుకుంటే ఆ సందేశాల గురించిన సందేశాలు మీరు వినండి. This year from January 2024 onwards, I am talking from Soar Like Eagle. 2024 సంవత్సరం జనవరి మాసం నుండి కూడా పక్షిరాజు వలె పైకి ఎగురు అనే ఒక అంశాన్ని ఆధారం చేసుకుని ఆ పుస్తకంలో నుండి మాట్లాడుతున్నాను. Message you may forget, but keep this book as a treasure. Every day read one page or one chapter. ఒకవేళ మేము చెప్తున్న సందేశాలు కనుక మీరు మర్చిపోతారేమో, అయితే మీ కొరకు శ్రేష్టమైన పుస్తకం మీకు అందుబాటులో పెట్టాం. ప్రతి వారం ఒక చాప్టర్ అలాగా మీరు చదవండి. అవి మీకు ఎప్పటికీ ఒక నిధిగా మీకు ఉండిపోతుంది. Isaiah 40:31 God says, those who wait upon the Lord will renew their strength and soar high like eagles. యెషయా గ్రంథం 40:31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని రాయబడింది. So in this book I have taught so many wonderful lessons and the revelation God gave me about the life of an eagle. ఒక పక్షిరాజు జీవిత
జీవితంలో నుండి అనేకమైన ఉపదేశాలు లేక అనేకమైన పాఠాలు దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలన్నీ కూడా మరి ఈ పుస్తకంలో రాశాము. ఈ సందేశాలు మీకు ఇస్తున్నాం. I have been studying about eagle very closely. చాలా ఎక్కువగా ఈ యొక్క పక్షిరాజు గురించిన అధ్యయనాలు నేను చేయడం జరిగింది. And then why God compared a believer to an eagle? ఒక పక్షిరాజుతో దేవాతి దేవుడు తన బిడ్డలైన వారు అంటే విశ్వాసులైన వారిని ఎందుకు పోల్చాడు అని. When I got the revelation, I felt so excited, so happy, and I am sharing with you. అలాగే నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన అద్భుతమైన ఆత్మ ప్రత్యక్షతల్ని మరి నేను గ్రహించినప్పుడు అది తప్పనిసరిగా ప్రజలకు దీవెనకరంగా ఉండాలని మరి నేను ఎంతో ఉత్సాహంగా ఇవి అందించడం జరుగుతుంది. We already heard that first lesson number 1, an eagle waits patiently. పక్షిరాజు గురించిన ఉపదేశాలు లేక పాఠాలు మీకు నేర్పిస్తున్నప్పుడు మొట్టమొదటిగా మరి పక్షిరాజు సహనంతో కనిపెట్టుకొని ఉంటుంది అన్న మొదటి పాఠాన్ని మీకు నేర్పించాను. And lesson number 2, I spoke about an eagle has a very clear vision. రెండవ పాఠం మీరు నేర్చుకున్నారు ఏమిటంటే పక్షిరాజుకి ఒక స్పష్టమైన దృష్టి లేక దర్శనం కలిగి ఉంటుంది. Lesson number 3, an eagle trains up her young ones. పక్షిరాజు తన పిల్లలకు చక్కని శిక్షణనిస్తుంది, తరబీతినిస్తుంది అని మూడవ పాఠం నేర్చుకున్నాం. So also we are training up our young ones. మనం కూడా మన పిల్లలకి ఆ విధంగా తరబీతి ఇస్తూ ఉంటాం కదా. Fourth lesson, an eagle faces the prey very boldly. నాలుగవ పాఠం నేర్చుకున్నది ఏంటంటే పక్షిరాజు శత్రువును చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది. So also we have to face our enemy or whatever situation in life very boldly. కనుక మన జీవితంలో ఎదురయ్యే శత్రు సంబంధమైన ప్రతి విధమైన పోరాటాల్ని మనం సమర్థవంతంగా ధైర్యంతో ఎదుర్కోవాలి అన్న విషయాలు బోధించడం జరిగింది. Now lesson number 5, an eagle is different from other birds. మరి ఈ ఐదవ పాఠంగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే పక్షిరాజు అనేది మిగతా పక్షుల కంటే ఒక వ్యత్యాసమైంది అని మనం నేర్చుకుంటూ వచ్చాం. And that's what you heard previous weeks. గత వారాల్లో మీరు ఆ విషయాలు మీరు కొన్ని నేర్చుకున్నారు. So you should be different. మీరు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా ఉండాలి A అని child of నేర్చుకున్నారు. God should be different from other people of the world. లోకంలోని ఇతర వ్యక్తుల కంటే వ్యత్యాసంగా దేవుని బిడ్డలు ఉండాలి అని నేర్చుకున్నారు. Because we are a new creation in Christ. ఎందుకంటే క్రీస్తు యేసులో మనం ఒక నూతన సృష్టిగా ఉన్నాం గనుక. So first of all I said your mind should be correct. You should think like Jesus. మొట్టమొదటిగా నీ మనస్సు సరిగ్గా ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు అవలంబించాలి. And secondly I said set your mind on things that are above. Colossians chapter 3 verse 1 to 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలని ఆధారం చేసుకొని రెండవ మాట మీకు చెప్పాను ఏంటంటే మన మనస్సు మరి ఉన్నతమైన వాటి మీద లేక పైనున్న వాటి యందే మనం ఉంచాలి, చూడాలి అని. Today we want to talk to the third thing, that do not worry. ఈ రోజు మూడవ అంశాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. చింతించొద్దు. Every day you have to renew your mind. ప్రతిదినం కూడా మనస్సును నూతనపరచుకోవాలి. Only when you renew your mind, your heart will be renewed, your talk will be renewed. నూతన మనస్సు నీకున్నప్పుడే నీ మాట నూతనంగా అవుతుంది, నీ యొక్క దృష్టి నూతనంగా అవుతుంది. We'll read Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని ఒక వాక్య భాగం చదువుదామండి. And 25th verse says, 25వ వచనం సెలవిస్తుంది. Therefore I say to you, do not worry about your life, what you will eat or what you will drink, about your body, what you will put on. Is not life more precious than clothing and food? అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గురించి అయినను నీవు చింతించొద్దు. Jesus is telling very very precious words here. యేసుక్రీస్తు ప్రభు చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. He knows that we worry every day, we have tension and anxieties. యేసుకి తెలుసండి మనం ప్రతి దినం కూడా ఏదో రకమైన చింత, ఆందోళన, మరి కంగారు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా. Especially now we see the situation around, we worry more. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇంకా చింత ఎక్కువైపోతుంది మనకి. Because these are the last days, and Matthew 24, whatever Jesus said, the prediction of his second coming is happening. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అంత్య దినాలను గురించిన మరి విషయాలు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అనే విషయాన్ని మరి మనం గ్రహించాలి. And that's why Jesus is saying, don't worry, you who are mine. జరుగుతున్న వీటన్నిటిని బట్టి మనం ఎక్కడ చింతపడి కంగారు పడతామో అని ప్రభు అంటున్నాడు, మీరు నా వారై ఉన్నారు గనక మీరు చింతించొద్దు అని. Yeah, people of the world will worry about their food and their clothing and what they drink and all that. లోకంలో ఉన్న ప్రజలు వారు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, వాటిని గురించిన చింత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. Their mind is full of how to make money and wealth and possession
children and cars and houses and all that. వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా ఎలాగ డబ్బు సంపాదించాలి, ఏ విధంగా కార్లు, ఇండ్లు, స్థలాలు, పొలాలు ఎలాగ సంపాదించాలి అన్న ఆశ ఆరాటం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. And those who are very wealthy, they are worried. They cannot even sleep because, oh, something happens, my possession will go. ఇక డబ్బు బాగా సంపాదించిన తర్వాత, ఆస్తులు కూడబెట్టిన తర్వాత వాళ్ళకున్న చింత ఏమిటంటే, అయ్యో ఇవన్నీ కూడా ఏమైపోతాయో, క్షేమంగా ఉంటాయా లేవని వాళ్ళకు నిద్ర కూడా పట్టదు సరిగా. So Jesus is talking to you. యేసు ప్రభు దేవుని ప్రజలైన వారితో మాట్లాడుతున్నాడు. Do not worry. మీరు చింతించొద్దు. Do not worry. చింతించొద్దండి. Tell yourself, I should not worry. ఈరోజు ఈ మాట మీతో చెప్పుకోండి. నువ్వు చింతించొద్దు. I should trust Jesus. నేను యేసునందు నమ్మిక ఉంచాను. He will take care of your needs. నీ అవసరతలు ఆయన తీరుస్తాడు. If you have the basic needs met, then you are a blessed person. పిల్లరా, నీకు కావలసిన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి గనుక నువ్వు పొందుకుంటే చాలు, నువ్వు ధన్యుడివే, సంతోషంగా ఉండాలి. And in verse 26, following verse, Jesus is saying, look at the birds of the air. ఆ తర్వాత వాక్య భాగాలు 26 నుంచి ఇంకా మన కిందికి చూస్తే ఆకాశ పక్షులను ఒకసారి చూడమంటాడు ప్రభు. He's giving the example of birds. ఆకాశ పక్షులను గురించిన ఒక ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు. I am teaching about eagle and you should be different from other birds. చూడండి, పక్షిరాజు గురించి నేను మాట్లాడుతున్నాను. మిగతా పక్షుల కంటే మీరు వ్యత్యాసంగా ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నాను. But even the normal birds, you can learn many lessons. సాధారణంగా దేవుడు సృష్టించిన మిగతా పక్షుల యొద్ద నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అండి. Eagle is not very common, you cannot see everywhere. ఈ మిగతా పక్షులన్నీ ఎప్పుడు కనబడతా ఉంటాయి, పక్షిరాజు సాధారణంగా కనబడదు, ఎప్పుడో ఒకసారి మీకు కనబడుతుంది. But look at the bird sitting on your tree. అయితే నీ కళ్ళ ముందు కనబడుతున్న చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మీద ఉన్న పక్షిని చూడండి ఒకసారి. And have you seen any bird going with a paddy of wheat or rice or to sow in the field? చూడండి, ఈ సాధారణమైన పక్షులు ఏవైతే మనం చూస్తున్నామో ఆ పక్షులు ఎప్పుడైనా ఆ పొలానికి వెళ్ళి గోధుమ పంటకో లేకపోతే వరి పంట దగ్గరికో వెళ్ళి అవన్నీ కూడా నూర్చుకొని తీసుకొని వస్తాయండి. Have you seen them taking a bag full of rice going and sowing? విత్తనాలన్నీ కూడా మూట కట్టుకొని పోయి మరి విత్తి అవన్నీ కూడా పంట వేసేటట్టు చూసారా మీరు? Have you seen them reaping or gathering in barns? అవన్నీ కూడా వెళ్ళి మరి ఒక పంటను అంతా కూడా కోసేసుకొని అవన్నీ కొట్లలో దాచిపెట్టుకోవడం చూస్తారా? No, we don't see them like that. అలాంటివి ఎప్పుడు కూడా చేయవు కదా. And Jesus says, look at them and learn a lesson. యేసుప్రభు అంటున్నాడు, వాటిని చూసి నేర్చుకోండి. Because Heavenly Father feeds them. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. Have you ever seen a bird sitting and saying, oh, what shall I eat, what shall I drink, what shall I put on? అవన్నీ ఏం చేయవు ఈ పక్షులు. అయితే ఆ పక్షి ఎప్పుడైనా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అయ్యో నా బ్రతికిలాగా అయిపోయింది, నేను ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని తలబాదుకుంటూ ఉండడం చూసారా? We have not seen that. అలాంటివి కూడా చూడం కదా మనం. And have you seen any bird sitting and dying of starvation? అంత మాత్రమే కాకుండా పక్షులు ఎప్పుడైనా తిండి లేక ఇక ఏవి నాకు దొరకట్లేదు అని చెప్పి అలాగే తిండి లేక చచ్చిన పక్షులను చూసారా? చూడలేదు కదా. చూడరు కదా. So also Heavenly Father feeds them. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. And I have not seen any bird having BP or diabetes or cholesterol. They eat all organic food. ఈ పక్షులు ఎప్పుడు కూడా వాటి బీపీఓ, కొలెస్ట్రాల్, షుగరో ఇలాంటి రోగంతో చచ్చిపోవు. అవి అన్నీ కూడా శ్రేష్టమైన ఆరోగ్యవంతమైన ఆహారం తింటాయి. Yeah, organic, nice fruit and nice grains and all that they eat. మంచి మంచి విత్తనాలు, మంచి మంచి ఫలాలు అలాంటివే తింటాయి అవన్నీ కూడా. And they are very active. They are flying and giving praise to the Heavenly Father. అవన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్ తినేసి మంచిగా చక్కగా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ఎగిరిపోతాయి. They don't eat much non-veg and all the fatty food and oily fry and all. So they don't put on weight. దొరికింది కదా అని చెప్పి ఆయిల్ ఫుడ్స్ కానీ తర్వాత నాన్ వెజ్ కానీ ఈ మాంసాహారం ఎక్కడ దొరికితే అక్కడ బాగా తిని అవి బాగా లావు అయిపోయి చచ్చిపోవు కదా. Just think of that. ఒకసారి ఆలోచన చేయండి. Same way you have to learn from the birds. పక్షుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. So Jesus says you are more precious than those birds. అలాంటి ఆకాశ పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు కారా అంటాడు. You are so valuable than the lilies of the field. చూడండి, పొలములోని పుష్పముల కంటే కూడా మీరెంతో విలువైన వారు అని అంటాడు. One day I have long back before I came to the Lord, I used to dry 10 kilos of wheat and I used to wash and dry on the terrace.
నేను రక్షణ పొందక ముందు చాలా కాలం క్రితం సంగతి చెప్తున్నాను. ఒక 10 కిలోల గోధుమలు అన్ని కూడా తడిపి వాటన్నిటిని కడిగేసి టెర్రస్ మీద వాటన్నిటిని కూడా ఆరబోసేదాన్ని. And now I am very busy for the Lord, so I don't have time for that, so I buy atta. పరిచయలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఆరబోసి కడిగి పట్టించే అంత టైం ఉండదు కాబట్టి అన్ని తయారు చేసిన ఆటా కొంటున్నా. And when I dry, I have seen many birds coming and eating off. అలాగా నాకు గుర్తుండేది ఏంటంటే ఆ గింజలన్నీ కూడా ఆరబోసినప్పుడు పక్షులు వచ్చి అవి తిని వెళ్ళిపోతాయి. Okay, they have their share, so I am not chasing them. నేను అనుకుంటాను సరే అవి ఎంత తింటాయండి, తింటే కొంతే కదా, తినని అని చెప్పి And then they fly away singing and praising God. ఇక అవి తిన్న తర్వాత చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఎగిరిపోతాయి. On another occasion I was traveling. ఇంకో సందర్భంలో నేను ప్రయాణం చేసేటప్పుడు I saw a lorry full of grains, some wheat I think. It was there. ఒక లారీ నా ముందు వెళ్తుంది. ఆ లారీ నిండా కూడా జొన్నలు గోధుమలు ఏవో ఉన్నాయి. I thought, I have seen at least 50 pigeons picking and eating. మరి ఆ లారీ మీద దాదాపు ఒక 50కి పైగా ఈ పావురాలు ఉంటాయి కదా, ఆ పావురాలన్నీ కూడా దాని మీద వాలి అవన్నీ కూడా పొడుచుకొని అవన్నీ కూడా తినేస్తున్నాయి. Yeah, that black pigeons, not the white one. They were the gray birds. ఓకే, నేను మాట్లాడేది ఆ తెల్ల పావురాలు కాదండి, నల్ల పావురాలు. మనం తెలుగులో వాటిని కూడా పావురాలే అంటాం. సో ఈ నల్ల పావురాలు ఏవైతే ఉన్నాయో ఆ గువ్వలు, సో అవన్నీ కూడా వాలి తినేస్తున్నాయి. I was reminded of the words of Jesus. అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఈ వాక్యం గుర్తొచ్చింది. The driver is driving and going, he doesn't know that his grain is getting less. ఆ లారీ నిండా మరి దాదాపు 50-60 పక్షులు వచ్చి అవన్నీ తింటున్నాయన్న సంగతి డ్రైవర్ కి ఏం తెలియదు. By the time he reaches the destination, at least 5 kilos will be over. బహుశా నాకు తెలిసి అతను అక్కడికి వెళ్ళేలోగా ఒక 5 కిలోలన్నా తగ్గిండాలి ఆయనకి. See, I think, this is how Heavenly Father feeds them. అప్పుడు నాకు అనిపించింది, చూడు పరలోకపు తండ్రి వీటిని ఈ రకంగా పోషిస్తున్నాడు. So do not worry about what shall you eat, my dear friends. నా ప్రియ స్నేహితులారా, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే దాని గురించి ఎప్పుడు చింతించొద్దు. Let us just believe these words and trust Jesus. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు నమ్మిక ఉంచుదాం. And we will continue this message in the next episode. ఈ సందేశాన్ని వచ్చే ఎపిసోడ్ లో మనం కంటిన్యూ చేయబోతున్నాం. God has spoken to you, so just raise your hand and thank God. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, మన విషయాలన్నీ చూసుకుంటున్నాడు గనుక ఒక్కసారి ఉన్న స్థలంలోనే చేయి పైకెత్తి దేవునికి వందనాలు Say, చెప్తారా? Lord, I am sorry for worrying. ప్రభువా, ఎన్నోసార్లు నేను చింతించానని క్షమించండి. Worry is the opposite of faith. ప్రియులారా, చింత అనేది విశ్వాసానికి వ్యతిరేక పదం. If you believe, you won't worry. మీరు విశ్వాసం కలిగి ఉంటే చింత మీకు ఉండదు. When I get worried, immediately I rebuke that and I say, Lord, I trust you. ఒకవేళ గనక నాకు చింత వస్తే వెంటనే నేను గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని దాన్ని గద్దించేస్తాను, బంధించేస్తాను. Then I remember the words of Jesus. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు నాకు గుర్తొస్తాయి. Then I start casting my burden upon him. అప్పుడు నా చింత యావత్తు ఆయన మీద వేస్తూ ఉంటాను. Jesus, I need you to take care of my needs. ప్రభువా, నా అవసరతలన్నీ మీరే తీసుకోవాలని చెప్తాను. So like that, can you just cast your case into God? ఆ రీతిగా నీ చింత యావత్తు దేవుని మీద వేస్తావా? Keep your hand on the head and say, ఒక్కసారి మీ తల మీద చేయి పెట్టుకొని మీరు చెప్పండి, Jesus, thank you for the crown of thorns you wore and blood is flowing from your head to my head. యేసయ్యా, మరి నీ తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించావు, మీ తలలో నుండి నా తలలోనికి ప్రవహిస్తున్న నీ రక్తాన్ని బట్టి వందనాలు. The blood was speaking that you are going to take away all my worry and tension and anxiety. ప్రియులారా, యేసు ప్రభు తలలో నుండి చిందించిన రక్తం ఏం మాట్లాడుతుందో తెలుసా? మీ చింత యావత్తు నా మీద వేయుడి అని. So all the tension and worry I cast out in the name of Jesus. ఆ చింత యావత్తు యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడునుగా. There are so many people worrying about their livelihood, tomorrow's Lord. ఇక్కడ చాలా మంది ప్రభువా, మరి వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న వారు వారి భవిష్యత్తు రేపటిని గురించి చింతిస్తున్నారు. Ya Jehovah Jireh, provide their needs, Lord. ప్రభువా, నీవు యెహోవా ఈరే, వారి ప్రతి అవసరతలు తీర్చండి. Those who have no house, give them houses, Lord. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి ప్రభువా. Those who have no vehicle, give them vehicles. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి ప్రభువా. Those who have no food, sufficient food, give them food, Lord. ఆహారం లేని వారికి సమృద్ధైన ఆహారం దయచేయండి ప్రభువా. Those who don't have clothes, give them clothes, Lord. ప్రభువా, మరి వస్త్రాలు లేని వారికి సంపూర్ణంగా వస్త్రాలు దయచేయండి ప్రభువా. Thank you for supplying all their needs according to the glorious riches. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి వారి ప్రతి అవసరము తీర్చబడును గాక. You are Jehovah Jireh, a provider. నీవు యెహోవా ఈరే, మా ప్రతి అవసరతను తీర్చే You are పోషకుడు. a good shepherd. The Lord is my shepherd, I lack nothing. As David says, we are saying, Lord. మా మంచి కాపరిగా నీవు ఉన్నావు ప్రభువా. దావీదుతో పాటు మేము కూడా చెప్తున్నాం, యెహోవా మా కాపరి, మాకు లేమి కలగదని. I speak health upon all the people, Lord. ప్రతి
ఒక్కరి మీద స్వస్థత ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. I speak heavenly blessing upon everyone, Lord. పరలోకపు దైవికమైన ఆశీర్వాదం వారి మీద ప్రకటిస్తున్నాను. I speak mental peace upon everyone, Lord. మానసిక సమాధానాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రకటిస్తున్నాను ప్రభువా. Thank you for touching. Thank you for answering the prayers, Lord. వారి ప్రతి అవసరతలు తీరుస్తున్నందుకు, వారి ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు. Thank you for this word going into every home and changing their lives, Lord. ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రభువా ప్రతి గృహంలోనికి మీరు తీసుకుని వెళ్తున్నందుకే, వారి జీవితాల్లో రూపాంతరం తెస్తున్నందుకు వందనాలు. May them be blessed by the name of Jesus. యేసు నామములో వారు దీవించబడుదురు గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. The same episode will be continued next week same time. ఇదే సందేశాన్ని వచ్చే వారంలో మళ్ళీ కంటిన్యూ చేయబడుతుంది కనుక ఎవరు మిస్ అవ్వదని కోరుతున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. న్యూ బ్లోసమ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించు 19వ వార్షికోత్సవ స్త్రీల ఉజ్జీవ సదస్సు విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం షారోన్ చర్చ్, రోడ్ నెంబర్ 12, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ టీవీ ప్రసంగికురాలు, దేవుని చేత బలంగా వాడబడుతున్న జాతీయ స్త్రీల ఉద్యమం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ తెరిసా పాల్ గారు శక్తివంతమైన సందేశమును అందించి అందరి నిమిత్తమై ప్రార్థించెదరు. ఈ సదస్సులో డాక్టర్ తెరిసా పాల్ గారు రచించిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకం ఆవిష్కరించబడును. రండి, ఏ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి సంఘం వారు స్త్రీలు సైన్యముగా కూడి వచ్చి దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందండి. God bless you. Don't miss it. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు
సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. న్యూ బ్లౌజ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించు 19వ వార్షికోత్సవ స్త్రీల ఉజ్జీవ సదస్సు విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం షారోన్ చర్చ్, రోడ్ నెంబర్ 12, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ టీవీ ప్రసంగికురాలు, దేవుని చేత బలంగా వాడబడుతున్న జాతీయ స్త్రీల ఉద్యమం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ తెరిసా పాల్ గారు శక్తివంతమైన సందేశమును అందించి అందరి నిమిత్తమై ప్రార్థించెదరు. ఈ సదస్సులో డాక్టర్ తెరిసా పాల్ గారు రచించిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకం ఆవిష్కరించబడును. రండి, ఏ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి సంఘం వారు స్త్రీలు సైన్యముగా కూడి వచ్చి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందండి. God bless you. Don't miss it. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్
8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన